రెండవది ఏమన్నాడంటే, మీలో ప్రతివాడు మీ ఆయుధాన్ని తీసుకొని, అది మనం నిర్గమకాండంలోకి వెళ్ళినప్పుడు మోషే లేవీయులతో చెప్పినప్పుడు వాళ్ళు వస్తే, ఏమండి, ప్రతి వాడు తన తండ్రిని తల్లిని అని అంటే దేవుని వాక్యాన్ని తీసుకొని, ఏమండి, మన సొంత వారికి, మన బంధువులకు, మన రక్త సంబంధికులకు మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఎక్కడ కూడా రాజీ పడకూడదు. ఈ లోక మర్యాదను అనుసరింపక మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అన్నాడు. మీరేం చేయాలా? దేవుని యొక్క నామాన్ని మహిమ పరచాలన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, అది ఆయన అన్నాడు రగులుకొని, అంటే ఒక వ్యక్తి దేవునిలో ఒక ఆధ్యాత్మికమైన పరవశాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి మంటను కలిగినటువంటి వారుగా ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకున్నాడు. అర్థమైందా? కాబట్టి ఈ 3వ వారంలో, ఈ వారంతో దాన్ని మనము క్లోజ్ చేసుకొని ప్రభు చిత్తమైతే మరొక అనుభవంలోనికి మనం వెళదాం. ఇప్పుడు 12వ అధ్యాయము లోకాసు వార్తలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. లోకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనం. అమ్మా, లోకాసు వార్త 12వ అధ్యాయము 40. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని నేను ఎంతో కోరుచున్నాను. ప్రార్థన. అలాగే తలలు వంచండి. అలాగనే తలలు వంచండి. దయగలిగిన మా ప్రభువా, మహోన్నతుడు మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, సైన్యములకు అధిపతిగా నా దేవా, ఉన్నవాడువు అనువాడువు, మారని మార్పు లేని మా దేవుడు ప్రభువా, సమయంలో అల్పుడిని నన్ను మరుగుపరిచి సంఘానికి నాకు అవసరమైన మాటలు మీరు అందించి, ఆత్మస్వరూపుడా, ఇవి మా జీవితాలకు దీవెనకరంగాను మీకు మహిమకరంగా, ఇవి మాకు ప్రోత్సాహకరంగా ఉన్నట్లుగా సహాయము దయచేయమని స్తుతియు ఘనత మహిమ ప్రభావాలు మీకు ఒక్కరికే చెల్లిస్తూ, ఇంకా రావలసినటువంటి బిడ్డలు ఉండగా మీ చిత్తమైతే వారిని కూడా తోడుకు రమ్మని యేసు నామములో వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం. ఏమండి, ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇది వరకే హుషారుగా ఉండాల, యాక్టివ్గా ఉండాలి దేవుని సందులో. ఇది వరకే రగులుకొని మండవలనని నేను ఎంతో కోరుచూ ఉన్నాను. ఇది ఎవరి కోరిక? మాట్లాడాలి కదా, మీరు మాట్లాడాలి. మొన్న కూడా అన్నోళ్ళు వచ్చి వాక్యం చెప్తా ఉంటే మీరు స్పందించలా. వాళ్ళు అడగడము, మీరు మౌనంగా ఉండడము. ఏమండి, ఇలా ఉండకూడదు. దేవుని మందిరంలో ప్రభు అవసరమైనప్పుడు మాట్లాడుతూ ఉండగా దేవుని సేవకులు ఆ వాక్యానికి మనం కూడా స్పందిస్తూ బదులిస్తూ ఉత్సాహంగా దేవుని సందులో ఉండాలి. కానీ మనము ఏమండి ఏదో అయోమయంగా ఉన్నట్టు దేవుని మందిరాల్లో మనము ఉండకూడదు. మీకు అర్థమైందా? మనము ఉత్సాహంగా ఉండాలి ప్రభు సన్నిధిలో. మనము కూడా ఏమండి స్పందిస్తూ ఉండాలి. దేవుడు మనల్ని వాక్యముతో సంధిస్తూ ఉన్నప్పుడు మనం కూడా దానికి ప్రతిస్పందిస్తూ దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరుస్తూ ఉత్సాహంగా ఉండాలి. అప్పుడే మనం దాన్ని క్యాచ్ చేస్తాం, పట్టుకుంటూ ఉంటాం. సరే, ఇప్పుడు 3వ అనుభవం ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన అంటున్నాడు ఇక్కడ, ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచూ ఉన్నాను. అంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక మండాలని, లేకపోతే ఒక లోతైనటువంటి ఒక పోరాటాన్ని కలిగి ఉండాలని, ఒక పట్టుదల కలిగి ఉండాలని, ఒక పరుగు కలిగి ఉండాలని. ఏమండి, ఇక్కడ లేఖనం మనకు మండాలి అని అంటే, చూడండి, ఒక పొద దగ్గ మండుతా ఉండడం. అదేం చేస్తుందంటే, పిల్లరా, బైబిల్లో రాయబడినటువంటి మాట, ఒక విశ్వాస జీవితంలో మండుతూ ఉన్న అనుభవానికి, ఒక వ్యక్తి నులివెచ్చని స్థితిలోనికి వచ్చిన అనుభవానికి ఎంతో తేడా ఉంటది మన జీవితాల్లో. ఏమండి, బాగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఆసక్తిగా ఉండేటటువంటి దినాలకి, ఏమండి, ఒక వ్యక్తి నులివెచ్చని అనుభవంలోనికి, అంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు. ఏమండి, నువ్వు చల్లగాను లేవు, నువ్వు ఎలాగా లేవు, వెచ్చగాను లేవు. ఎలాగా ఉన్నాము అని బైబిల్
ప్రభు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో అంటాడంటే, నులివెచ్చగా ఉన్నావు. నులివెచ్చగా అంటే నువ్వు ఒక అన్య జనాంగము కాదు, ఏమండి, అంటే ఒక అన్యుడి లాగా ఉండవు, ఒక మంచి క్రైస్తవుల లాగా మనం ఉండవు. ఎలాగుంటామంటే నులివెచ్చన అంటే అర్థమైందంటే అటు దేవుని బిడ్డ కాకుండా ఇటు లోక సంబంధం కాకుండా ఆ మధ్యస్థంగా మిగిలిపోయిన వారిగా ఉంటే దాన్ని నులివెచ్చన. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది నిలువెచ్చని స్థితి అని అంటే, బైబిల్ చెప్పే మాట అని అంటాడు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు గనక నేను నా నోట్లో నుంచి నేను ఉమ్మి వేయాలనుకుంటున్నాను. బాగా వినాలి, ఏమంటున్నాడు ఆయన? నోట్లో నుంచి ఉమ్మి వేయాలనుకుంటున్నాను అంటే అర్థమైందంటే, ఉమ్మి వేయడం అని అంటే అది ఆయనకి ఇష్టము లేదు అని. ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ఆయనకి ఇష్టమేది ఈ వాక్యములో? చూడండి, బైబిల్ చూడండి, మంచిగా నేర్చుకోండి. ఆయన ఇష్టమేది? ఏమంటున్నాడు ఆయన? ఇది వరకే రగులు కొని మండవలనని కోరిక, దేవుని కోరిక ఏందది? మండాలని. అంతేగాని ఎలా ఉండకూడదు? నులివెచ్చగా ఉండకూడదు. అట్లా క్రైస్తవుడు కాకుండా, అటు దేవుని బిడలము కాకుండా, అటు లోకంలోనూ కాకుండా మధ్యస్థంలో, ఏమండి, రెండు రకాలుగా ఉభయ జీవులంగా, అట అన్య సంబంధమైన అనుభవాలలోను ఇటు దైవిక సంబంధమైన అనుభవాలలోను మనం పాలు పంపులు పొందుతూ ఉంటే వాటిని నిలువెచ్చని స్థితి అని అంటాడు. లోకస్తుల్లాగాను లోకములో ఉండడము, దేవుని బిడ్డలుగా దేవునిలో ఉండడం. ఆడకపోతే అక్కడ ఆ అనుభవాలు, ఇక్కడికి వస్తే ఈ అనుభవాలు. దీన్ని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే అది నులివెచ్చని స్థితి. అందుకే అంటాడు, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు. అంటే దేవుడు తాకి చూచినప్పుడు, ఏమంటే ఆ నీళ్ళలో చేయి పెట్టినప్పుడు అవి చల్లగా అన్నా ఉండాలి, లేకపోతే కాలుతో అన్నా ఉండాలి. ఇది దేవుని ఆశ. ఏమండి, అటు ఇటు కాకుండా మనము వస్తూ ఉన్నాము అని అంటే, నా ప్రియులారా, అది ఎందుకు అంటే దేవుడు నోట్లో నుంచి ఏం చేయాలంట? నేను ఉమ్మి వేయాలనుకుంటున్నాను. చాలా మంది మన జీవితాల్లో పరిశీలన చేసుకోవడం ఆగిపోతే, పరీక్ష చేసుకోవడం మనం ఆగిపోతే దాని అర్థం ఏంటంటే, నేను వెచ్చగా ఉన్నానా, నేను చల్లగా ఉన్నానా? ఏమ్మా, నీకు అర్థమవుతుందా? వినండి, బాగా వింటున్నారా? నేను వెచ్చగా ఉన్నానా, చల్లగా ఉన్నానా? చల్లగా ఉంటే ఎలా ఉంటాం, వెచ్చగా ఉంటే ఎలాగుంటాం? ఇప్పుడు చల్లగా ఉండాలని దేవుని కోరిక చెప్పండి. ఏం కోరిక ఆయనకు? మండాలని. అందుకే ఆత్మను ఏం చేసుకోవద్దు? ఆర్పుకో. ఆత్మను అపవాదికి చోటు ఇవ్వద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఆయన దుఃఖపడతాడా అంటే దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటాడు. అంటే ఒక బిడ్డ తండ్రికి లోబడకుండా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నప్పుడు, తండ్రి చేయి దాటిపోయినప్పుడు తండ్రి ఏం చేస్తారంటే బిడ్డను గురించి మూలగతా ఉంటాడు, కానీ ఏమీ చేయలేడు. లోపల దిగులు పడిపోతుంటాడు, లోపల బాధపడిపోతుంటాడు, తెలియకుండా ఏడ్చుకుంటూ ఉంటాడు, దుఃఖముతో నింపబడిపోతుంటాడు. కానీ ఎదురుగా మాత్రం బాగానే ఉండొచ్చు. లోపల పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనందరి జీవితాలలో మనం అలాగా మారిపోయినప్పుడు ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. ఆయన ఎంతో బాధపడుతూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మని మీరు ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు. అంటే ఒక విశ్వాసి నీ ఎలాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అది మనం కలిగి ఉండకుండా ఉన్నప్పుడు నిజంగా ఆయన ఎంతో బాధపడతాడు. అందుకే ఆయన కీర్తనలో అంటాడు, అనేక సార్లు మీరు నన్ను విసిగించినారు, నన్ను శోధించినారు, నాకెంతో బాధను కలుగు చేశారు, ఎంతగానో మీరు నన్ను ఆయాస పెట్టారు. అంటే దేవుడు వాళ్ళని వదిలేదు, కానీ బాధపడుతూనే ఒకవేళ కొడుకు వచ్చి ఇంట్లో తింటున్నా, వాడు చేస్తున్నా, ఏం చేస్తున్నా, పడుతున్నా, వాడికి అవసరాలు తీరుస్తూ ఉంటాడు, కానీ వాడికి అవసరమైనవి ఇస్తూ ఉండొచ్చు. కానీ లోపల తండ్రి ఏమవుతుంటాడు? ఎప్పుడు దాకా బాధపడతాడు? అడిగిన దాని సమాధానం చెప్పండి, వినేవాళ్ళు చెప్పండి. ఎప్పటి వరకు బాధపడతాడు తండ్రి? తండ్రి యొక్క ఆలోచనలోనికి కుమారుడు వచ్చే అంత వరకు
ఆ తండ్రి హృదయములో ఆ వేదన అలాగనే ఉంటది. అది ఏమండి మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, ఇది లోక సంబంధంగా చూస్తే మన అమ్మా నాన్న మనకు చెప్పినప్పుడు మనకు అర్థం కాదు. మనకు పిల్లలు కలిగి వాళ్ళ వల్ల మనం బాధపడేటప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ మాట కవునన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థం కాదు. మా నాయన తెర్రోడు కాదు, మా అమ్మకు బలి పిచ్చి మెంటలు, ఆమెకు చాదస్తాం. ఎప్పుడమ్మా? ఇప్పుడు ఇప్పుడు తర్వాత అంటే ఎప్పుడు మనకు బిడ్డలు పుట్టి వాళ్ళకి ఆయిపాయం వచ్చి, ఏం పాయమా? ఆయిపాయం వచ్చి వాళ్ళు కూడా ఏమండి అట ఇట పోతుంటారే, అప్పుడు ఏమంటాము? బా, నా కొడుకు ఎంత మంచోడు, నా కూతురు ఎంత మంచిది అంటామా లోపల? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కూడా జ్ఞాపకం చేసుకోండి, తెలియకుండా మనల్ని బట్టి ఆయన బాధపడుతూ ఉంటాడు. అందుకే అంటాడు, ఆత్మని మీరేం చేసుకోవద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టద్దు. పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖాన్ని కలుగు చేయొద్దు. ఇప్పుడు యేసయ్య మనల నుంచి కోరుకునేది ఏంటంటే, నువ్వు మండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. మనం ఎలాగుండాలంట? మండాలి అని అంటే ఆరిపోలేదు, చల్లారిపోలేదు. ఏమండి, దేవునిలో ఒక ఆశ. అందుకే రాత్రి కూడా ఒక మాట, ఆసక్తి విషయాలలో మాంద్యులు కాకుండా ఆత్మయందు మెల్లమెల్లగా మన సంఘాన్ని అట్లాంటి అనుభవంలోనికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా, చిన్న విషయాల కాడి నుంచి పెద్ద విషయాల వరకు మనం ఒక క్రమశిక్షణ కలిగిన వారంగా ఉండాలి. దేవుని యొక్క అందుకే ఈరోజు కూడా నేనేమన్నానంటే, మన వాళ్ళకు భోజనాలు సిద్ధం చేసే వాళ్ళకి రాత్రి అనుకున్నాం 9:50 మనం మందిరంలో ఉండాలా, 10 లోపల మందిరంలోకి మనము వచ్చేయాలా, వంటను సిద్ధం చేసేసుకోవాలా అని అంటే బిడ్డలు వచ్చారు. ఏమంటే 8:30 ఈరోజు వంటలు అయిపోయినాయి. ఆ తర్వాత శుభ్రం చేసుకొని అట్టడి చేసుకొని వచ్చి కూర్చొని వేసారు. దేవునికి స్తోత్రం. రేపు ఏమండి వారము అట్ట ఏం చేయాలనుకుంటున్నానంటే, 10:10 గేటుకు తాళం వేసేస్తే దేవుని దయ వల్ల అందరూ క్రమంగా వచ్చేస్తారని ఒక తలంపు. మీరేమంటారు? మర్యాదగా చెప్పండి, దయచేసి గౌరవంగా చెప్పండి. హల్లెలూయా. అయ్యా, నువ్వు తప్పకుండా నిర్ణయం తీసుకో, మేమందరమీ కూడా దేవుని సందులో అలాగా ఉంటామన్న వాళ్ళు మీ బంగారు చేతులెత్తి దయచేసి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఉన్నాయి, అట్టే ఉన్నాయి చేతులు. నేను ఒక ఫోటో తీసి ఈ బిరదవాళ్ళలో కానీ ఎలసీరులో కానీ, బిరదవాళ్ళు 8 ఉండాలా, ఎలసీరులో 8 ఉండాలా? చెయ్యొద్దు. నువ్వు ఎత్తినావా? ఆమె ఎత్తలేదు, ఏం చెప్పినావా? ఏమన్నా టీటీవీ చూసుకుంటుందట? టైం లేదు కదా, అంతా దేవునికి తెలుసు అంటావా? హల్లెలూయా. బాగా ఎత్తమ్మా, నువ్వు కూడా బాగా చేతులు బాగా ఎత్తాను. సండే స్కూల్ పిల్లకాయలేరే, ఇది దైవజనులు పెద్ద ఆయనకి పంపిస్తా. బ్రదర్, షెడ్యూల్స్కి వెళ్ళినప్పుడు ఎవరెవరు 8 గంటలకు పైన వస్తున్నారో మాకు రిపోర్ట్ రావాలి. సేవకులు కుమారా, 8 గంటల పైన ఎవరు వచ్చినారో వాళ్ళు కానుక వేసుకోబాకండి, కానుక పెట్టిలో కానుక లేపించుకోబాక. స్తోత్రం. వద్దు. నేను చెప్తున్నానమ్మా, మీకు వద్దు. 10 వీలైనంత వరకు 10కి లోపల వచ్చేయాలా. ఏదైనా దూరపు వాళ్ళకి ఆటో గీటో ఇబ్బంది అయితే 10 లోపల.
ఎందుకంటే ఇది మంచిదా కాదా? ఇది కూడా నువ్వు రగులుకుంటున్నావు అనడంలో ఒక అనుభవమా? చెప్పండి. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఒక ఇంటిమేషన్, ఒక చిన్న మెసేజ్ పెట్టండి. ఈ కారణాన రాలేకపోతున్నాము అని చెప్పండి కదా. ఇది 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 మీకు మీకు మంచిదా? దేవునికి ఒక ఒక మహిమకరంగా ఉంటుందా లేదా? ఉంటుంది. హల్లెలూయా. లోకానికి ఇచ్చే విలువ, లోక సంబంధమైన పని బాటలకు ఇచ్చే విలువ సృష్టికర్త అయిన దేవునికి మనం ఇవ్వడంలో తప్పేముంది? దాని కొరకు కొంచెం ఒక అరగంట ముందుగా లేయడంలో ఏముంది? సిద్ధపరచుకోవడంలో ఏముంది? మన బిడ్డలను ఆయుధపరచడంలో ఏముంది? ఒకవేళ నేను ఉదయాన్ని కూడా సిస్టర్తో అదే మాట అన్నా, లేటుగా వచ్చినప్పుడు దేవుడు గేట్ వేసేసాడు అనుకోండి, బుద్ధి గల కణికులు బుద్ధి లేని కణికులు ఉన్నప్పుడు, ఏమండి మేము వెళ్ళి సిద్ధుల్లో నూనె సిద్ధపరచుకొని వస్తాము అని అనుకొని పోయి వాళ్ళు కొనుక్కొని వచ్చారు, సంపాదించుకొని వచ్చారు, కానీ అవకాశము పోయింది. ఏశావుకు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినాడు, కానీ దాన్ని అమ్ముకోవడం వల్ల తర్వాత తన కొరకు అతను ఎంతగానో ప్రయాసపడ్డా అతని దగ్గరికి అది రాలేదంట. కాబట్టి ఈ సమయాన్ని, అంటే ఒక సమయం అనే కాదు కానీ లేఖనాల నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళదాము. మండే బిడ్డకి ఏమండి ఆ మంట వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆసక్తి వేరు, ఆ తృష్ణ వేరు, ఆ కోరిక వేరు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇది వరకే నువ్వు దేవుని మందిరంలో ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే, ఒక్కొక్క బిడ్డ మీద ఉన్నటువంటి దేవుని ఆశ ఎలా ఉండాలనుకుంటున్నానంటే, నీవు ఒక మండుతున్నటువంటి బిడ్డగా ఉండాలని. అందుకే పొద మండుతూ ఉన్నది కానీ, చెప్పండి అమ్మా, ఏం విజయ్ నవ్వుతున్నావా? వింటున్నావా? విను. హల్లెలూయా. పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. ఈ పొద ఎవరికి సాదృశ్యము అనేటటువంటి దాని బైబిల్లో పెద్దల ద్వారా విన్నటువంటి నేర్చుకున్న అనుభవం ఏంటంటే, పొద మనిషికి సాదృశ్యము, మంట పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా వినండి అమ్మ. దేవుని యొక్క వాక్య నడిపింపును పట్టుకోవాలి. మీరు నన్ను డైవర్ట్ చేయకూడదు. ఈ పొద ఒక మానవ జీవితానికి సాదృశ్యం అయితే, మంట దేవునికి సాదృశ్యం. ఆయన దహించు అగ్ని. ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? దహించు అగ్ని. మనం ఎవరిమి? ముళ్ళ పొద. మన జీవితం ఒక ముళ్ళ కంప. చీకటితో అనేక ముళ్ళు ఏ విధంగా మనిషిని బాధిస్తాయో, అదే విధంగా మన జీవితాల్లో కూడా మనము అనేక రకాలైనటువంటి చెడు లక్షణాలతో, చెడు అనుభవాలతో, చెడు సాంగత్యాలతో, అంటే ఆ ముళ్ళు ఇతరులకి ఆ ప్రమాదాన్ని కలుగు చేసేటివి గాను, ఆ పొదలో చీకటి ఉన్నట్టుగా పొద మానవుని దృష్టికి సాదృశ్యంగా ఉంటే, దేవుడు ఆ పొదను దర్శించినప్పుడు పొద మండుతూ ఉన్నది కానీ కాలిపోలేదంట. హల్లెలూయా. బా, పక్కన చెవు అరిగిపోతుందమ్మా. ఆ సిస్టర్ పాపము ఒక రోజుల్లా ఓసన్న మందిరంలో, ఏనండి అబ్బా ఇది చెప్పన్న బాగింటామంటారు, సెమినార్కి పోయినాం 4 రోజులు. వింటున్నావా? నేను చూస్తాలే, నువ్వు కూడా. 4 రోజులు సెమినార్కి పోయినాం ఏసన్నాళ్ళు మందిరంలో. ఆడ పరిశుద్ధాత్మ కూడిక జరుగుతుంది. వాక్యం అంతా అయిపోయిన తర్వాత నింపుదల కూడిక అని ఒకటి పెడతారు, పరిశుద్ధాత్మ నింపుదల కూడిక అని. అప్పుడు మాతో కూడా ఒక బ్రదర్ వచ్చినాడు, యుగంధర్ అని. ఆ అబ్బాయి కొంచెము హ్యాండిక్యాప్డ్, కొంచెం కాలు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ జాన్ వెస్లీ అన్నాడు కదా, పులిపేటగా నిలబడి జనాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటే, అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు చప్పట్లు కొట్టడం, ఎగరడము, భాషలతో మాట్లాడడము అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ఒక సూచన. ఒక బ్రదర్ ఏం చేశారంటే, మాతో కూడా ఉండేటటువంటి వ్యక్తి, చెప్పాను మళ్ళా చెప్తున్నా, ఏమండి
ఎవరైనా కనుక గట్టిగా చప్పట్లు కొట్టి కేకలేసి అరిసి అట్లా లేకపోతే అతను పరిశుద్ధాత్మతో నింపబడలేదు అన్నట్టుగా ఆయన ఏం చేసేవాడంటే, నువ్వింకా నీలో కొవ్వు ఉంది, నువ్వింకా మంటలో కాలలేదు, నువ్వు బలిపీఠపు అగ్ని చేత ఇంకా దహించబడలేదు అనే మాటలు చెప్తుంటే విన్నాడు ఈ అబ్బాయి. ఒకరోజు నేను ఆ అబ్బాయి పక్కనే ఉన్నాం, తుక్కు రేగ డాన్స్ చేసేసాడు అరిసి. మేమట్లా వాష్రూమ్ పోయినప్పుడు నేను ఊరికే అన్నా, ఏం బ్రదర్ భయంకరంగా ఎగురుతున్నావు, ఏం చేసేదన్నా, ఏం చేయమంటావు చెప్పనా. ఆడేమో నువ్వు కొవ్వొట్టింది, నువ్వు ఇంకా కాలేదు నువ్వు అంటుండే, అందుకని నేను కూడా అట్లా చేయొచ్చు అంటాయా, తప్పు కదా అది. దేవుని యొక్క ఆత్మ అనేటటువంటి దాంట్లో అనేక రకాల భాషలు మాట్లాడడం ఒకటే కదా అని అంటే, అటు కాదు బాగున్నా ఏమో నాకు నన్నే చూస్తున్నట్టుండింది, అందుకే నేను కూడా ఆడిచాను బాబు. ఈ మధ్యలో యుగంధర్ బ్రదర్ ఉన్నాడు చూడండి, అతను పాపం అమాయకంగా మొదటి రోజు నిలబడుకున్నాడు ఆడ. ఈ ఎగురుడికి ఏం చేయనట్టు అతను కాలు దుక్కేసి అతని కాళ్ళు ఇంతలా వాసిపోయి మేము కళ్ళు తెరిచి లోపల ఒక పిల్లర్ సాటి నిలబడుకున్నాడు. లేడు ఇక్కడ లేడు. ఏం బ్రదర్ అంటే, పోనా నువ్వా, వాళ్ళు ఎగిరి తప్పడం కాలు వాసిపోయింది, నడవలేకపోతున్నాను నేనని చెప్పి. అంటే పిల్లర్ సాటి ఎందుకంటే ఆడికి ఎవరు రారండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే పక్కన వాళ్ళంతా ఇసిరిసిరి కొట్టేసి మొత్తం ఎక్కడ మనం ఆక్యుపై చేసేసి, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి ఆయన సమాధానానికే కర్త. హల్లెలూయా. ప్రవక్తల స్వాధీనములో ఉంటాయి. కొంతమంది ఇదులు ఇచ్చేసి కొట్టేసి వాడు మూతిపళ్ళు రాలిపోయి ఏమండి భయంకరంగా. అందుకని నువ్వు అరిసేది పాపం సిస్టర్ మొదలే ముసుకేసుకుని ఉన్నది పక్కన, జాగ్రత్తగా కొంచెం మరి వద్దమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా మితంగా ఉండాలి, ఏదైనా కంట్రోల్లో ఉండాలి. అంతేగాని నాకు ఆత్మ వచ్చేసిందని చెప్పేసి అట్టంటే ఎగిరేసి దొక్కేసి గంతులు వేసేసి వాళ్ళ కాళ్ళు దొక్కేసి వాళ్ళ బైబిల్ దొక్కేసి ఇవన్నీ వద్దు. సరే, ఆయన ఏమంటున్నాడంటే జ్ఞాపకం, ఇది వరకే మనము మండవలనని, అంటే నీలో నాలో ఆ అనుభవం కనబడాలని, ఆ తృష్ణ కనబడాలని, ఆసక్తి విషయాలలో ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలని, ఆత్మయందు తీవ్రత కలిగి ఎందుకంటే మనము శరీర సంబంధులము కాదు. శరీర సంబంధమైన క్రియలు నెరవేర్చుకోవడానికి గతించిన కాలమే మనకు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బిడలంగా అయ్యాం గనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రోత్సాహంలో మీకు కొన్ని రెఫరెన్సులు నేను మీకు చూపిస్తాను లేఖన భాగాల్లో నుంచి. అది ఒక్కొక్కటిగా మనం చదువుదాం. కీర్తన గ్రంథం 39వ అధ్యాయము, కీర్తన గ్రంథం 39వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము కొన్ని రెఫరెన్సులు ఈరోజు చూద్దాం. అవసరమైతే మీరు అమ్మా, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచూ ఉండగా మంట బుట్టెను. హల్లెలూయా. నా గుండె నాలో ఏమవుతుందంట? గుండె నాలో మండుచుండెను, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానిస్తూ ఉండగా నాకు ఏం పుట్టింది అంటున్నాడు ఆయన. అంటే ధ్యానించడము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఉండేటటువంటి వాళ్ళు. ఇకనండి తలెత్తేనండి, చూసేస్తారు కదా, తలెత్తేనండి అమ్మా, అందరూ తలెత్తేనండి. దేవుని యొక్క ఆత్మలో ఉండే వ్యక్తి, దేవుని వాక్యమును నెరవేర్చే వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క లీడింగ్లో ఉండేటువంటి వ్యక్తికి ఎలాగా ఉంటుందని ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉందంటే, ఒక విశ్వాసి దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి వ్యక్తి ధ్యానము లేకుండా తన కాలమును వెళ్ళబుచ్చడు. బాగా వినాలి, ధ్యానము లేని భక్తి అది దేవునికి ఇష్టము లేదు. అందుకే మొదటి కీర్తనలోనే పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడే దేవుని చిత్తానికి లోబడేవాడు. బాగా వినాలి వాక్యాన్ని. దివారాత్రములు
దాన్ని ధ్యానించువాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు అని అంటే బాగా అర్థం చేసుకోండి. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు అంటే అర్థం ఏంటంటే పిల్లారా, దావీదు మాట అన్నాడు 119:11, నీ ఎదుట నేను విరోధంగా జీవించకుండా ఉండునట్లు అన్నాడు. స్తోత్రం. అయిలారా వింటున్నారమ్మా? పెద్దలు అందరు వింటున్నారా? సహోదరులు, నీ ఎదుట నేను యథార్థంగా ఉండునట్లు, నీ ఎదుట నేను నమ్మకంగా ఉండునట్లు నీ వాక్యమును నేను దివారాత్రులు ఏం చేస్తున్నాను? ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే దాన్ని నెమరు వేసుకుంటూ జీవించడం అని అర్థం. అనమ్మా హల్లెలూయా. ఏమ్మా, ధ్యానించడం అంటే ఏంది? వాక్యముని ధ్యానించడం అంటే ఏంది? నువ్వేదైతే వాక్యాన్ని ఉదయకాలం ధ్యానం చేసావో, ఉదయకాలం ఏ వాక్యమునైతే నీవు చదువుకున్నావో ఆ వాక్యము నిన్ను సంధిస్తూ ఉండగా, ఆ వాక్యము నిన్ను నడిపిస్తూ ఉండగా, ఆ రోజంతట్లో నా దేవునికి అనుకూలంగా నేను ఉండాలి. ఏమండి, నా దేవునికి ఇష్టంగా నేను ఉండాలి. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం తీయాలి. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయములో దైవజనుడైనటువంటి సమూయేలు ఎలీషా దగ్గరికి, సౌలు దగ్గరకు వచ్చి మాట్లాడిన మాట ఏందో తెలుసా? 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలను గైకొనక. వినాలి, ఆగమ్మ, మళ్ళీ చదువుదురు అవసరాన్ని బట్టి. దేవుడు, నీ దేవుడైన యెహోవా, మా అందరు వింటున్నారా? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన, ఏ రోజు దేవుడు నీకు ఏ వర్తమానం ఇచ్చినాడో. పాప ఎక్కడికి పోతున్నావు? నాకు కూడా ఒకటి, నేను కూడా చప్పరిస్తూ కూర్చుంటాడు. హల్లెలూయా. చూడండి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలు. ఏ రోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదువుకున్నావో, ఆ రోజు దేవుని వాక్యము నీతో ఏమని మాట్లాడిందో ఆ వాక్యమును నువ్వు ధ్యానించి, అందుకే అంటున్నాడు ఇప్పుడు ఆయన అన్నాడు కదా, దేవుడు నీకిచ్చిన ఆజ్ఞలు ఏం చేయలేదు నువ్వు అంటే అర్థమైంది. అందుకే అంటాడు ఆయన, ప్రతిరోజు ఉదయకాలమే దేవునిలో ఉండేటటువంటి వ్యక్తి తన జీవితాన్ని మొట్టమొదట ఎవరికి అర్పణగా ఇవ్వాలి? ఆ దినములో మొదటి అర్పణ. మీరు టిఫిన్ సెంటర్కి అడగన్న బొండి, హోటల్ లేక బొండి. రేపు ఉదయాన్నే రాజాగూడ హోటల్ ఓపెన్ చేస్తున్నాడు. ఆ హోటల్కి ఏం పేరు పెట్టమంటావా? ఏం పేరు పెట్టమంటావు? రాజా అని పెట్టమంటావా? సుప్రియ అని పెట్టమంటావా? మా పేర్లు వద్దన్నా, నీ ఇష్టం, ఏదో ఒక పేరు చెప్పానన్నాడు. సరే, నేను అలాగ ఆలోచించి దేవుడి బిడ్డను దీవించాలని దీవెనా. అది ఆ అమ్మాయి పేరు కూడా నా పేరు కూడా కాకపోయినా నన్ల దేవుని స్తోత్రం కలుగును కాక. నా ఉద్దేశం ఏంది? దేవుడు ఆ బిడ్డలు ఏం చేయాలా? అందుకని దీవెన. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ అబ్బాయి అటు జైళ్ళే. బాగా వినండి అమ్మా, వింటున్నారా? మొట్టమొదట ఒక దోశ తీసి ఆడబెడతారు. మీరు చూసారో చూడలేదో నాకు తెలీదు. దోశ అన్నా, వడ అన్నా, లేకపోతే ఇడ్లీ అన్నా తీసుకొని పోయి ఏం చేస్తారా? ఆ పటం కాడ పెడతారా లేదా? ఆ మొదటిది పెట్టరా? పెట్టరా? కొంతమంది మంత్రం తీసుకున్న వాళ్ళు, పెద్దోళ్ళు ఉంటారు, మంత్రం తీసుకున్న పెద్దోళ్ళు మొదట ముద్ద కలిపి పక్కన పెట్టేస్తారు. ఫస్ట్ అన్నం తినేటప్పుడు మొదట ముద్ద బాగా కలిపి ఏమంటే పక్కన పెడతారు. అది వాళ్ళు అనుకున్న దేవుడికో ఎందుకో మరి అంటున్నాడు ఆయన. ఒక విశ్వాసి బాగా వినాలి ఈ మాటలు, బిడ్డలు కూడా వినాలి, ఎవరిని బిడ్డలు కూడా. మీదే రాబోయే తరం దేవుని సన్నిధిలో మీరు శ్రేష్టమైన బిడ్డలుగా ఎదగాలని నేను ఎంతో ఆశపడుతున్నా. స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఉదయకాలమే లేచి నువ్వు దేవుని సన్నిధిలో నీ ప్రాతకాల నైవేద్యాన్ని, నీ విలువైనటువంటి ఆ విలువైన సమయాన్ని దేవునితో గడిపిన అనుభవంలో దేవుడు నీకు ఏ వాక్యమునిచ్చినాడో
ఆ వాక్యం ఆ రోజు నీకు ఆహారం, ఆ రోజు దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ, ఆ రోజు దేవుడు మనకిచ్చినటువంటి ఉపదేశం. అందుకే అంటాడు ఆయన, సౌలు దగ్గరికి సమూయేలు భక్తుడు వచ్చి, ఆ దైవజనుడు వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వేం చేసావు? అదిగో గైకొనలేదు. ఆయన ఏమంటున్నాడు? నీ వాక్యమును నేను ధ్యానం చేస్తూ ఉండగా నాకు మంట పుట్టింది, నా హృదయములో నా హృదయము నాలో మండుచూ ఉన్నది. ఎప్పుడండి? మీకు ఎప్పుడైనా మంట పుట్టడం అంటే అర్థమైంది తెలుసా? మంట పుట్టిందంటే ఏమంటే గుండెల్లో మండిపోతుందని కాదు. మనకు మండేది ఎప్పుడా? గ్యాస్ ఎక్కువైపోయినప్పుడు. ఆ మంట కాదు. హల్లెలూయా. ఓయమ్మ అదైతే నాలో ఫుల్గా ఉంటుందని కాదు. ఆ మంట కాదు. ఆ మంట అనేది ఏంటంటే అర్థము, అది ఒక వ్యక్తిని ముందుకు నడిపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 3:14. యెహెజ్కేలు గ్రంథం 3:14. ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత. హల్లెలూయా. చూడండి, ఆ మాటలు ఎంత స్పష్టంగా మాట్లాడుతాడు ఆయన. ఏమండి? చదువును ఆయన. బహుగా వ్యాకుల పడుచు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడంట? దేవుని ఆత్మ, దేవుని నడిపింపు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కలిగేటటువంటి ఆ స్పర్శ లాగా ఉంటుందనంటే, బాగా వినాలి. ఎవరికి ఈ అనుభవం కలుగుతుందంటే, ఎవరు ఇలాంటి అనుభవంలోనికి మనం వస్తారు అని అంటే, వాక్యము దగ్గర కూర్చొని ప్రశాంతంగా ముందు ప్రార్థనలో హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇది బాగా వినాలి, పునాది ఇది. ప్రార్థనలో హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. అమ్మా వింటున్నారా? బిడ్డలు వింటున్నారా? మొట్టమొదట నువ్వు లేచిన వెంటనే నీ ముఖం కడుక్కొని నీ పడక దగ్గర ఏమండి మోకాళ్ళు వేసి మొట్టమొదట దేవునితో ప్రార్థన చేస్తూ హృదయాన్ని ఏం చేసుకోవాలా? సిద్ధపరచుకోవాలా. హృదయాన్ని మెత్తన చేసుకోవాలా. హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలా. దేవునికి దగ్గరగా తెచ్చుకోవాలా. డిస్టర్బెన్స్ ఏదన్నా ఉంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ఆ తర్వాత హృదయం అనే పలక శుభ్రం అయిపోయిన తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ వాక్యము నిన్ను పోషించేదిగా, నిన్ను నడిపించేదిగా, నిన్ను ముందుకు తోడుకొని పోయేదిగా, నిన్ను ప్రోత్సహించేదిగా, నిన్ను ఆదరించేదిగా, ధైర్యపరిచేదిగా, నీకు గొప్ప బలాన్ని ఇచ్చేదిగా. అందుకే ఆయన హస్తము బలముగా నా మీద ఉండెను. ఏమిటి? రౌద్రాగ్ని అంటే నన్ను ఒక మంటగా సిద్ధం చేసేటటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం. ఇది లేకుండా మనం ఉన్నామంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు కానీ ధ్యానం చేయలేదు. చదువుతున్నాం, చదివేది మన సాటిస్ఫాక్షన్ కోసం, చదివేసినాను అనుకోవడానికి తప్ప అది నీ ఎముకల్లోనికి, మూలుగులోనికి, ఆలోచనలోనికి ఏమండి అది దూర్చు దేవునికి అనుకూలమైన అనుభవాన్ని తీసుకురావడానికి కాదు అది. అందుకే ఆయన అన్నాడు కదా, దేవుని వాక్యము బలమైనది, ఎటువంటి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కంటే. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని వాక్యానుకున్న బలమైన అనుభవం ఏంటంటే, బాగా అర్థం చేసుకోండి ఇప్పుడారా, ఖడ్గము శరీరంలోనికి వెళ్ళొచ్చు, ఆలోచనలోనికి, మూలుగులోనికి, విభజించినంత మట్టుకు దూర్చు వెళ్ళేదేది? దేవుని వాక్యం. ఎప్పుడు అది రావాలా? చెప్పండి అమ్మా. అప్పుడే ఆ వాక్యం ఏం చేస్తుందంటే దేవునికి అనుకూలంగా మనల్ని మార్చేస్తారు. ఆ వాక్యము నిన్ను లేవనెత్తుతుంది. అందుకే ఆత్మ నన్ను పైకెత్తగా, యెహెజ్కేలు ఇందాక చదివిన మాట, ఆ ఆత్మ నన్ను ఎత్తి. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఏం చేస్తారంట చెప్పాలి? పైకెత్తాడు, తేలిపోతాడు అతను. అందుకే
ఒక నది కలదు అనే దానికాడికి వచ్చినప్పుడు మోకాళ్ళ లోతు పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, ఈతలు మునిగి తేలాలయ్యా, ఈతలు చప్పట్లు కొట్టు అలయ్యా, పాడి పాడి ఆడాలయ్యా, చప్పట్లు పాడి పాడి ఆడాలయ్యా, రండయ్యా గ్లోరీ, రండయ్యా అందరూ కొట్టాలి చప్పట్లు. కూడా ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా ఆత్మన ఎండని రమ్ము బోధకా జీవజలమా ఆమేన్ చూడా ఎండని నదిలాగా రమ్ము బోధక. దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి ఏదో కేవలము పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునే అనుభవం ఎలాగుంటుందంటే, సంఘములో నుంచి పాదాల కొలత నా కాళ్ళు తడిస్తే చాలే కాదు, మోకాళ్ళు కాదు. ఏమండి అంటే పాదాల కొలత దేంట్లో అంటే, నేను చర్చికి వస్తున్నాను పోతున్నాను పర్వాలేదులే దేవుని వాక్యం నడుచుకుంటున్నాను కాదు, మోకాళ్ళు లోతు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రార్థన అనుభవం ఉంది కాదు అని అంటాడు. ఈతలో అంటే నీవు నిండా మునగాలంటాయి, తేలిపోవాలి. దాని అర్థమైందంటే నీళ్ళల్లో నువ్వేమవ్వాలా, భూమికి నీ పాదం అంటుకోకూడదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నువ్వు నీళ్ళల్లో ఏమవ్వాలా, ఏదాలి, మునిగి తేలాలంట. సమృద్ధి అయినటువంటి అనుభవంలో దాన్ని ఆత్మ నన్ను ఏం చేశాడు అంటే, భూ ఆకర్షణ సంబంధమైన, లోక సంబంధమైన, పాప సంబంధమైన తెప్పింపబడిన అనుభవాల్లో నుంచి నేను దేవుని వైపు ఆకర్షించబడుతూ నా దేవునికి మహిమకరంగా బ్రతకాలి. అందుకే ఆత్మ నన్ను ఏం చేశాడు, అందుకే కొలస్సీ 3:1 ఏమన్నాడు ఆయన, క్రీస్తుతో కూడా అనే మాట చెప్పాలి. ఎవరితో కూడా, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. స్తోత్రం. నువ్వు దేవుని మహిమపరిచే బిడ్డవైతే, మనము దేవునిలో జీవించడానికి ఇష్టపడినటువంటి వారిమైతే, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమండి, అతను లేపబడతాడంట, అతను ఎత్తబడతాడు. దేవునికి దగ్గరగా ఉండడానికి, దేవునికి ఇష్టడుగా ఉండడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. అందుకే నువ్వు మండుతూ బ్రతకాలని నేను కోరుకున్నాను, కానీ నువ్వు చల్లారిపోయి కింద పడిపోవడం ఏంటి? ప్రభు మన అందరితో మాట్లాడే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా అర్థం చేసుకోండి. చూడండి, ఆత్మదేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతాడనంటే, పైకి ఆత్మను ఎత్తి నన్ను ఎత్తి. ఇప్పుడు ఇంకొక మాట వింటున్నారా రాజా, వింటున్నావా? ఇంకొక మాట, దేవుని స్తోత్రం కలుగునగాక. ఆత్మ నన్నెత్తి. దైవజనుడు సౌలుతో ఏమన్నాడు? ఇప్పుడు దాని పై నుండి వచ్చిన చదవండి, 12వ వచనం చదవండి. సమూయేలుతో సౌలు ఏమన్నాడు అది చదవండి. చదవం. అదిగో ఆగాలి నా అంతటా నేను. ఇక్కడ హెస్కేలు ఏమంటున్నాడు? ఆత్మ నన్నెత్తి తోడుకుని పోగా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 words? హల్లెలూయా. అక్కడ సౌలు ఏమన్నాడు? నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తున్నా, ఎవరు కొంచెం నన్ను డైవర్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ పక్కన కూర్చొని గడ్డం పెట్టుకుని వాక్యం చెప్తా. స్తోత్రం. ఏమన్నాడు ఇప్పుడు? సౌలు ఏమన్నాడు? ఫిలిష్తీయులు వచ్చి నా మీద పడతా ఉంటే
వాళ్ళు ఒకవేళ నన్ను వచ్చి పట్టుకుంటారని జనులు నా దగ్గర నుంచి వెళ్ళిపోవడం చూశాను, ఫిలిష్తీయులు మీద పడడం చూశాను. మీకు అర్థమైందా? ఫిలిష్తీయులు నా మీద పడడము అంటే రావడాన్ని చూశాను, జనులు నా దగ్గర నుంచి చెదిరిపోవడం చూసి నా అంతటి నేను ఏం చేశాను? సాహసించి. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఒక మాట, హెస్కేలు ప్రవక్త ఏమన్నాడు? ఒక ఇద్దరు బిడ్డలు రండి, మీరిద్దరు రండి. సరే రండి, మేళ వాంగప్ప. ఈ అబ్బాయిని నువ్వు పైకి ఎత్తేస్తావా? ఈ అబ్బాయిని పైకి ఎత్తగలవా? ఎత్తు, చేసి ఒక నాయన. ఇప్పుడు ఇతను మీకు ప్రాక్టికల్ గా చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఇతను ఏం చేశారంట? వెళ్ళిపో, ఎత్తుకుని వెళ్ళిపో, జాగ్రత్త. అది దేవుడు ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తున్నాడు. ఎవరిని? యెహెజ్కేలుని, దేవునికి లోబడినటువంటి వ్యక్తిని, ఆత్మచేత ఎత్తబడినటువంటి వ్యక్తిని, మండుతున్నటువంటి వ్యక్తిని, దేవుని కొరకు బ్రతకాలనుకున్నటువంటి వ్యక్తిని. ఇదిగో ఈ అబ్బాయి ఉన్నాడే, సౌలు అంటున్నాడు. ఫిలిష్తీయులు వచ్చి పడిపోయే లోపల నా అంతటా నేనేం చేశాను? ఇప్పుడు దేవుని వాక్యము ఈ అబ్బాయికి తెలుసు, దేవుని ఆజ్ఞ ఈయనకు తెలుసు, సౌలుకి తెలుసు. కానీ ఈయనేమంటాడంటే, నా అంతటా నేనంటే ఏంది? లాక్కునేళ్ళు. ఇప్పుడు వాక్యం తెలుసా తెలియదా? ఆజ్ఞ తెలుసా తెలియదా? ఉపదేశం తెలుసా తెలీదా? లాక్కుని వెళ్ళిపోవాలి. నాకు వెళ్ళు. ఇది జరిగినంత వరకు దేవుని యొక్క సన్నిధి ఆ వ్యక్తులతో ఉండదు. దాన్నే అంటున్నాడు, నీ అంతటా నువ్వు చేసుకోవడానికి రాలేదు, మనంతటా మనం బ్రతకడానికి రాలేదు. దేవుడు పిలవలేదు, అందుకోసం పరలోకం నుంచి వచ్చి ఆయన ప్రాణం పెట్టలేదు. దేవునికి లోబడతామని, దేవుని సంతోషపరుస్తామని, దేవుని చిత్తాన్ని జరిగిస్తామని. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఏందటి తర్వాతమ్మా? యోహాను సువార్త 5వ అధ్యాయము. తగులుకుంటుంటావు, నా అంతటి నేను చదివేస్తాను అన్నట్టు ఉన్నది. 30వ వచనం, నా అంతట నేనే ఏమీ చేయలేను. ఎవరు చెప్తున్న మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్న మాట. ఏమన్నాడు ఆయన? నా అంతట నేనే. చెప్పండి, నా అంతట నేనే అంటే ఆయన ఎవరు స్వాధీనంలో ఉన్నాడు? ఇంకొక మాట అంటాడు కదా, ఇంకొక మాట రాత్రి కూడా చదువుకున్నాం మనం, 19వ వచనం. కాబట్టి యేసు వారికిట్లు ప్రత్యుత్తరం ఇచ్చును, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే గాని తనంతట తాను ఏదియు. మరి సౌలు దాని మూలంగా వచ్చిన ఫలితం ఏందో చదవండి. 13 మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో 13వ వచనము. అందుకు సమూయేలు ఇట్లా, నేను ఒకరు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను నువ్వేం చేశావు? గైకొనక నీవు అవివేకపు పని చేసేవి గనుక నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు దేవుడు ఉద్దేశించును గాని అయితే హల్లెలూయా అందరూ వినండి, అంతటా ఎవరంతటా వాళ్ళు చేసుకునే వారికి దేవుని యొక్క సహాయం అందదు, దేవుని దీవెన అందదు, దేవుని యొక్క కృప అందదు, దేవుని కార్యాలు జరగు, దేవుని యొక్క హస్తము తోడుగా ఉండదు. అది నీ యొద్ద నుంచి తీసివేయబడుతుంది.
నీకంటే ఉత్తముడైనటువంటి వానికి అది ఇవ్వబడతా ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తానికి, ఆజ్ఞకు లోబడకుండా ఉంటే సౌలుని గురించి సమూయేలు చనిపోయేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు. కానీ సమూయేలు సౌలు కోసం ఎంతగా ఏడుస్తా ఉన్నాడో మన కొరకు కూడా పరిశుద్ధాత్మదేవుడు అంతగా ఏడుస్తూనే ఉంటాడు. ఆయన బాధపడుతూనే ఉంటాడు, దుఃఖపడుతూనే ఉంటాడు. అందుకే ఒక వ్యక్తి ఉదయకాలమే నిజంగా ఆ ఆశీర్వాదము, దేవుని నడిపింపు, దేవుని సహాయం మనకు రావాలనంటే ఉదయకాలమే దేవుని పాదాల దగ్గర మోకరించి హృదయాన్ని సిద్ధపరచుకొని దైవ వాక్యాన్ని చేతబట్టుకొని ఆ రోజు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞతో నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం. అది అందుకే నీ దేవుడిని యెహోవా నీకిచ్చే ఆజ్ఞను నువ్వు తోసివేశావు. మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనం తోసివేసి, ఉపదేశాన్ని తోసివేసి మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకున్నప్పుడు నీకు ఏది దేవుడు చెయ్యాలనుకుంటున్నాడో, దేన్ని స్థిరపరచాలనుకుంటున్నాడో, దేని చేతని తృప్తిపరచాలనుకుంటున్నాడో, ఏది నీకు స్వాస్థ్యముగా ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని తీసుకునే తర్వాత సౌలు స్థిరపడలేదు. సౌలు చాలా గందరగోళం అయిపోయాడు. ఎందుకనంటే తనంతట తాను నడవడం ప్రారంభించాడు. యెహెజ్కేలు ప్రవక్త అంటాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆత్మ నన్ను పైకెత్తి నన్ను తోడుకొని పోతున్నాడు. 23వ కీర్తనలో భక్తుడైన దావీదు ఏమంటాడండి? యెహోవాయే నాకే వచ్చి అన్నాయనయే చాలు. ఎందుకంటే నన్ను ఆయనయే నా అంతట నేను యేసుని వెంబడించే వారికి వాక్య సంబంధం అంటే అర్థం ఏంటంటే నీకు నచ్చింది, నాకు నచ్చింది చేయడానికి మనం దేవుని మందిరంలో లేవు. దేవునికి ఇష్టమైంది చేయటానికే ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన ఆ మాట అన్నాడు. ఎందుకు చెప్పండి? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? కనుక ఈరోజు మండడము అంటే ఆయన అన్నాడు, నా గుండెల్లో నాకు మంట పుట్టుతూ ఉంది. నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా గుండె నాలో మండుతూ ఉంది. ధ్యానిస్తూ ఉండగా మంట నాలో పుట్టినానంటే నన్ను కొంచెం నీ కొరకు పరుగెత్తడానికి అది నన్ను ప్రోత్సహిస్తా ఉంది. ఇర్మీయా గ్రంథం 20 అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం. యెహోవా నీవు నన్ను తిని అమ్మ అందరిని దీని. ఇర్మీయా గ్రంథం 20 అధ్యాయము 7, 8, 9 వచనాలు. యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు దేవునికి మహిమ కలుగునగాక. అమ్మా, ఇక్కడ ఇర్మీయా ప్రవక్త అంటున్నాడు, యెహోవా నీవు నన్ను ఏం చేశావు? చెప్పండి, అందరూ చెప్పండి. ఇక్కడ తలలెత్తినండి. యెహోవా నీవు నన్ను ఏం చేశావు? ప్రేరేపించగా.
దేవుని ఆత్మ ఆయన ఏం చేసిందంట? ప్రేరేపించగా నీ ప్రేరేపణకు నేనేమైనాను? పేతురుతో అన్నాడు యేసయ్య, బాయ్ ధోనిను వాటిని వదిలిపెట్టురా అన్నాడు. అన్నాడా? యాకోబు యోహానులతో ఆ మాట అన్నాడా? లేవీతో ఆ మాట నన్ను వెంబడించు అని అన్నాడు. ఏం చేశారు వాళ్ళు? దేవుని ప్రేరేపణకు ఏమైపోయాడంట? లోబడిపోయినాను నేను. నా దేవుని ప్రేరేపణకు నేనేమయ్యాను? లోబడిపోయాను. ఇది ఉత్తమం. లోబడాలి, లోబడాలి. లోబడాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మలో ఉండేటటువంటి బిడ్డలకి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క దాసుల ద్వారా అందింపబడుతూ ఉండేటప్పుడు దేవునికి భయపడే వాళ్ళు, దేవుని ఆత్మకు లోబడే వాళ్ళు ఏం చేస్తారంటే లోబడిపోతారు. ప్రేరేపణకి ఏమవుతారు? లోబడిపోతారు. తిరుగుబాటు చేయరు. ఆత్మ నష్టపరుచుకోరు. ఒక హెచ్చరికను ప్రియముగా తీసుకుంటారు, దాన్ని స్వీకరిస్తారు. అందుకే ఆయన వచ్చినప్పుడు తీర్పును గురించి, పాపమును గురించి, నీతిని గురించి లోకమును ఒప్పుకొన చేయును. ఆయన నన్ను ప్రేరేపించగా ఆ ప్రేరేపణకు నేనేమైపోయినాను? లోబడిపోయినాను. అంతేగాని ధిక్కరించుకొని వెళ్ళలా, ఇదిలించుకొని వెళ్ళలా. మనం అలాగా వెళ్ళకూడదు. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా, ఎంతగా చెప్పినా, ఎన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నా కొంతమంది లోబడరు. తల్లిదండ్రులు ఏడవని, గోజారని, బతుములాడిని, గడ్డాం పట్టుకొని ఎట్టన్నా చెప్పని. ఎందుకో అంత కఠినమైనటువంటి అనుభవం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేరేపణకు, దేవుని ప్రేరేపణకు మనం ఏమవ్వాలంట? అందుకే అన్నాడు, ప్రభువా రాత్రంతా నేను ప్రయాసపడ్డాను కానీ చెప్పండి మిగతా. రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఏమీ దొరకలేదయ్యా. నా జీవితంలో నేను ఏమి సంపాదించుకోలేకపోయినానయ్యా. నీ ఉపదేశం ఉందే, నీ మాట ఉందే, నీ సందేశం ఉందే, దాన్ని పట్టుకుంటా. ఇప్పుడు ఇది నా దగ్గర ఎలాగుంటుందని దావీదు మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వెళ్ళిపోతే, ఒబేదేదేమో ఆ మందసాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకొని వాక్యానికి లోబడినప్పుడు 3 నెలల్లో ఆశీర్వదించాడు. ఆ మాటను నేను తీసుకుంటానయ్యా, ఆ ఉపదేశాన్ని నేను తీసుకుంటానయ్యా, నీ మాట చొప్పున నేనేం చేస్తాను. హల్లెలూయా. కొంతమందిని గట్టిగా మాట్లాడకూడదు, హెచ్చరించకూడదు. ఇప్పుడు కూడా ఏం లేటుకు వచ్చినావు అనకూడదు, ఏం బైబిల్ చదవట్లేదు అనకూడదు, ఏం ప్రార్థన చేసుకోవట్లేదు అనకూడదు, ఇలాగ ఉండాలని అనకూడదు. ఏమండి, ఏదైనా 3 రోజులు కూడికలు జరిగినాయి, ఎందుకు రాలేకపోయినావు అనకూడదు. ఆ మాట అన్నాం అనుకో ఇంకంతే, శరీరం లేస్తుంది. ఆత్మ అయితే ఏమవుతుంది? అవును, రాలేకపోయినా తప్పు, అసలు ఎంత దీవెన పోగొట్టుకున్నాను. అక్కడే గుర్తించవచ్చు మనం ఆత్మ సంబంధులు ఎవరో, శరీర సంబంధులు ఎవరో. అది పనిగా దేవుని యొక్క దాసుని పిలిపించి సంఘ క్షేమం కొరకు మాట్లాడించడం జరిగింది కదా. కనీసం ఒక పూటైనా, ఒక రోజైనా దేవునితో సహవాసం గడిపుండొచ్చు కదా అని ఒక సేవకుడు గట్టిగా ఏదైనా హెచ్చరిక చేస్తే వెంటనే దాని మూలంగా సేవకుడికి, సంఘానికి, దేవునికి నష్టం ఉండదు, విశ్వాసకే నష్టం. అందుకే సౌలుతో అంటాడు, నువ్వు స్థిరపడలేవు, నువ్వు దాన్ని కొనసాగించలేవు. ఎందుకనంటే నీకు ఉపదేశం మీద మనసు లేదు. నీ అంతటా నీకు ఏది ఇష్టమో అదే నీ మనసు, అంతే.
ఏమ్మా ఇడున్నారా లేరా? నీకు నీ అంతటా నువ్వు ఏది జీవించడం అదే నీకు ఇష్టం. నిన్ను 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రభు మనల్ని హెచ్చరించిన మనం తీసుకో. ఎందుకంటే మనకు అదే నడవడిక, మనకు అదే అలవాటు అయిపోయింది. తర్వాత చదువు 7 గట్టిగా చదవాలా. నీవు బలవంతము చేసి నన్ను గెలిచావు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. టైం 12 అయింది. ఆపేయమంటారా చెప్పమంటారా? అంతా నీ చేతుల్లోనే ఉన్నదంటారా? ఆయన అంటున్నాడు, నన్ను బలవంతం చేసి నన్ను ఏం చేసావు? నువ్వు గెలిచావు. ఒక మాట, దేవుణ్ణి గెలిపించే వాళ్ళు ఎంతమంది? దేవుణ్ణి ఓడించే వాళ్ళం ఎంతమంది? అమ్మా మీకు అర్థమవుతుందా? ఏమంటున్నాడు ఆయన? నువ్వు బలవంతం చేసి నన్నేం చేసావు? నన్ను గెలిచావు. స్తోత్రం. యోబు జీవితంలోకి అనేక రకాల పరిస్థితులు వస్తే ఎవరిని గెలిపించాడు? సాతాన్ని ఏం చేశాడు? ఓడించాడు కదా. ఎన్ని రకాలుగా యోబును దేవుడు శోధిస్తే, అన్ని రకాల కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి, దేవుణ్ణే మహిమపరిచాడు. ప్రియమైనటువంటి తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు కోరుకుంటే దేవుని చిత్తాన్నే గెలిపించినాడు. తన ఇష్టాన్ని చంపేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా కదా. తన ఇష్టాన్ని ఏం చేసుకున్నాడు? చంపేశాడు. దేవుని చిత్తాన్ని చిత్తం ప్రభు అన్నాడు. అదే ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఎంత చక్కగా అంటున్నాడు, నువ్వు గెలిచావు. దేవుడు గెలవాలి మన జీవితాలు. దేవుడు ఓడిపోకూడదు. ఫిలిష్తీయులు విగ్రహాలు ఎండల్లో పెట్టుకొని మందస్సాన్ని తీసుకొని వెళ్ళి యుద్ధానికి వెళ్ళినప్పుడు మందస్సము పట్టుకొని వెళ్ళిపోయారు ఫిలిష్తీయులు. ఇశ్రాయేలు ఓడిపోయారు. ఆ మాట అంటే దేవుడు ఓడిపోతాడని కాదు, కానీ ఆయన బిడ్డలమైన మనము ఈ లోకానికి అప్పగించుకొనేస్తే మన తండ్రిని ఓడగొట్టినట్టే కదా. నా మాట మీకు అర్థమైందా? తండ్రికి తలవంపులు తేవడము అంటే అర్థమైందంటే మనం సరిగా లేకపోవడమే. వాళ్ళని నువ్వు కొట్టబడలే, తిట్టబడలే, వాళ్ళని అడిగిది లేక లాగబడలే, వాళ్ళ మీద కేసు పెట్టబడలే, ఇవన్నీ చేయబడలే. వాళ్ళకి అనుకూలంగా లేకుండా బ్రతికి వాళ్ళు బాధపడేట్టుగా చేయడమే తండ్రికి తల్లికి తలవంపులు తేవడం, వాళ్ళని తక్కువ చేయడం. అదే ఇక్కడ ప్రభువా, నువ్వు బలవంతం చేసి నువ్వు గెలిచావు, నేను నీకు లోబడిపోయినానయ్యా. దేవునికి మహిమ కలుగును గాక కదా. ఏమైపోయినాడంట? తర్వాత చదువమ్మా. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నదని, దోపుడు జరుగుతున్నదని అది చెప్పాల్సి వచ్చింది. అవన్నీ చెప్పాల్సి వచ్చింది. దేశానికి, ఇశ్రాయేలు దేశానికి చెప్పాల్సి వచ్చింది. అమ్మా మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు దోపుడులోను బలవంతంగాను ఉండేటప్పుడు ఇర్మియా ప్రవక్త వెళ్ళి
రోజంతా ఏం చెప్పమంటున్నాడు ఆయన? మీకు అర్థం అవడానికి మళ్ళీ ఒక మాట చెప్తాను. బాగా వింటున్నారా లేదా? అర్థం అవడానికి. మీకు అర్థమైందా? అర్థం అవడానికి. మన బిడ్డ అన్నిటిలో సెంటు, ఒక మ్యాథ్స్లో డల్ అనుకుందాం. తండ్రి అయినా టీచర్ అయినా ఎవరైనా ఆ బిడ్డ మీద ఫోకస్ చేస్తే దేన్ని ఎక్కువగా చదవమని చెప్తారు? ఎప్పటి వరకు? ఆ స్థాయిలోకి వచ్చేంత వరకు దాని గురించి మాట్లాడతారా? బాగుండే వాటి గురించి మాట్లాడతారా? రోజంతా ప్రజలతో అదే చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడేదంతా ఏం మాట్లాడుతున్నాడంటే, ఎక్కడ మనలో లోపం ఉందో, ఎక్కడ మనలో బలహీనత ఉందో ఆ విషయాన్ని గురించే పదే పదే ఎందుకు మాట్లాడతాడు దేవుడు మనతో అంటే, అందులో నుంచి మనం బయటికి రావాలని మాట్లాడతాడు. వచ్చినప్పుడల్లా ఇదే మాట్లాడతాడు. ఏంటి నాతో వచ్చినప్పుడల్లా ఇదే, ఏంది అసలు ఇది అని అనుకుంటే ఇప్పుడారా హృదయం కఠినమైపోద్ది. ఎప్పుడు దాకా మాట్లాడతాడనంటే, మనలో పరిపూర్ణత వచ్చేసింది అనుకో, అన్నిట్లో సంట వచ్చేసింది అనుకో, ఇక మీదట జాగ్రత్తగా ఉండు, అన్ని చూసుకో అంటారు. దేవుని స్తోత్రం. అదే ఇర్మియా అంటాడు, దినమల్లా నేను వచ్చి బలాత్కారం జరుగుతుంది, దోపిడి జరుగుతుందని చెప్తున్నానా? ఆ ప్రజలన్నీ ఏం చేస్తున్నారు? అసహించుకుంటున్నారు, వాళ్ళని హేళన చేస్తున్నారు, వాళ్ళు నాలో తప్పు పడుతున్నారు, వాళ్ళు నా మీద పగబడుతున్నారు. అంతే కదా. యేసయ్యను ఏం చేశాడని యేసయ్యను సిలువ వేశారు. లోకానికి ఆయన తీర్పు తీర్చినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని లోకము చెడ్డదని నేను చెప్పాను కనుక లోకము నన్ను ద్వేషిస్తుంది అన్నాడు ఆయన. వాక్యం ఎప్పుడైతే మనల్ని చెడ్డోళ్ళని చెప్తుందో వాక్యాన్ని మనం ద్వేషిస్తాం, వాక్యాన్ని మనం స్వీకరించాం. ఒకవేళ ఏ సేవకుడు చెప్తాడో ఆ సేవకుడి మీద పగ. అంతేకాకుండా నీతో గనక మంచిగా మాట్లాడి నీకు అనుకూలమైన బోధ చేసి ఏమంటే నీకు ఇష్టమైనట్టుగా మాట్లాడితే ఎంత ప్రేమిస్తామో అలా చేసుకోవాలనుకుంటే ఎందరినో సంపాదించుకోనుంది. ఏదన్నా ఆశపడి అది కాదు, ఎవరైనా కావచ్చు, వాక్యము ఒకటి, దేవునికి మహిమ కలుగును గాక. అదే చెప్తున్నాడు ఆయన. నువ్వెవరైతే ఏమి, నీకు చెప్పాల్సిన విషయం చెప్పకపోతే నేనే నీకు శత్రువు. మనల్ని సరిచేయాల్సిన విషయాల్లో సరి చేయడానికి నువ్వు లోబడకపోతే, బ్రదర్ సురేష్ బ్రదర్ ఉన్నాడు కదా, కార్పెంటర్, ఆయన ఒక మంచం చేయాలి అని అన్నాం. అమ్మా వింటున్నారా? భోజనం చేసేస్తుంది, ఏమి దిగులు పడద్దు, శుద్ధంగా భోజనం చేద్దాము, దేవునికి మహిమ కలుగును గాక, భోజనం మనకు సిద్ధపడును గాక, మన వాక్యం అయ్యేదాకా ఆసక్తి ఇందుదుము గాక. అన్ని సెట్ చేసినాడండి, అన్ని సెట్ చేసేసాడు. ఒకటి కొడుతుంటే జస్ట్ నూలు పాతికో ఏదో అంటారు కదా భాషలో, ఏంది పాతికో ఏదో క్రవట తగలుతుంది. ఎట్ట ఒకటి బిగించిపోతే అంటారా? బ్రదర్ ఏంది ఇక్కడ ఇది పోవట్లేదు, ఇక్కడ ఏంది కొంచెం వెళ్తుండదు, ఏంది ఇక్కడ ఏంది కొంచెం అది చూడండి ఒకరు అనరా? అప్పుడు ఏం చేయాలా? చెత్తరో ఏదో ఒకటి తీసుకొని వచ్చి సన్నంగా ఒక పేడు తీసినాడు అనుకో, అక్కడ సన్న గీత కూడా కనబడుతుంది, సెట్ అయిపోయింది. అబ్బా భలే సెట్ చేస్తావు బ్రదర్, హల్లెలూయా. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అనే ప్రభు మనలో కోరుకుంటున్నాడు. ఇది చేస్తుంటే నేను హేళన చేస్తున్నారయ్యా, నన్ను అసహించుకుంటున్నారయ్యా, నన్ను దూషిస్తున్నారయ్యా. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఇక మీదట ఈ మాటే చెప్పకూడదు అనుకున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్పాలా? ఎందుకు వాళ్ళ దగ్గర నేను చెడ్డవ్వాలా? అదేదో చూసి చూడట్టు పోతే పోలా అని అనుకోనంట. 9వ వచనం చదవండి. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. హల్లెలూయా.
ఇక మీదట వీళ్ళతో గట్టిగా మాట్లాడకూడదు, కసరకూడదు, కోప్పడకూడదు. ఎందుకు వచ్చిన బాధ, ఎవరిది వాళ్ళది, పోతే పాని, ఉంటే వండి అని నేను అనుకుంటున్నా ఉండలేకపోతే. 6 గంటలకు రండి, భోజనాలు సిద్ధం చేసుకోవాలని చెప్పి పంపిస్తున్నారు. రాత్రి చాలా వచ్చినారు, వందనాలు చెప్పినారు. చెప్పాలని చెప్పానమ్మా, చెప్పలే బ్రదర్, చెప్పానా? మీకు చెప్పలేదులే బ్రదర్, బ్రదవాడి సంఘానికి చెప్పలేదులే, ఎక్కడో వాళ్ళకి చెప్పి. ఎందుకంటే నేను లేచి 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని ఏమండి తర్వాత ఏదన్నా ఒక పని చేద్దాము అని అనుకున్న తర్వాత ఆమె వంట మాస్టర్ గారికి ఫోన్ చేసి, తర్వాత రాజాకి ఫోన్ చేసి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మాస్టర్లు, దేవుని స్తోత్రం, ఏమండి ఫోన్ చేసి రమ్మని చెప్పి చేసి, తర్వాత మెల్లగా ఆనందయాత్ర ఏడకండి పెళ్ళికి. యాక్సిరి నుంచి వచ్చేసినాడు ఆనందన్న, ఎల్సిరి నుంచి వచ్చేసింది మేరక్క, ఇక్కడుండే అక్కోళ్ళు. ఇప్పుడు చెప్పాలా వందనాల? అన్న ఎంత కఠినంగా ఉంటావని నేను అనుకోలేదనంటే, ఉండకపోతే అట్టా కాబట్టి ఇక తొందరగా వచ్చేసారు. స్తోత్రం. ఇలా ఉండమంటారా వద్దా? నువ్వు చెప్పు ముందు అమ్మా, మీరు చెప్పండి, ఉండమంటారా వద్దా? ఏడుంటావు అన్నట్టున్నారే అండి, ఉండమంటారా వద్దా? హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను చెప్పకూడదని అనుకుంటున్నా, పోయి ఆడ రోడ్లో నిలబడుకునే అయినా. ఎందుకంటే 10 గేట్ వేయాలి కదా, 10 గేట్ వేయాలి కదా. మరలా సరే ఈ అవకాశాన్ని ఇద్దాం, ఈ రోజు ఇద్దాం, మళ్ళా కృప అనేసి బయట వచ్చి. అందుకే అంటాడు, అది నా ఎముకలలో నువ్వే మాయమైనట్టున్నావు. అబ్బా, భలే గట్టిగా స్పష్టంగా చదువుతున్నారయ్యా. అది నా హృదయములో అగ్ని వలె స్ఫూర్తి, గట్టిగా చదువుతుంది. చదువమ్మా. అది వెనకాల వినబడుతున్నా చూడు, నీ గొంతు ఘనం. అది నా హృదయములో అగ్ని వలె మండుచు, నా ఎముకలలో ఎలాగుందంటే అది మూయబడుతున్నట్టుగా. వద్దనుకుంటే, అనకూడదు అనుకుంటే అది ఎలాగుందో తెలుసా? నన్ను లేపుతా ఉంది అది. నేను చెప్పకూడదు అనకూడదు అనుకుంటున్నా. నేను కూడా మీతో ఎందుకు మాట్లాడి చెడ్డవ్వాలా? నేనెందుకు మిమ్మల్ని కసరాలా? మిమ్మల్ని ఎందుకు తిట్టాలా? నా పాటికి నేను నెమ్మదిగా ఉంటే నాకు సమాధానం ఉంటుంది, నాకు గ్యాస్ రాదు, నాకు బీపీ రైజ్ అవ్వదు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా అనుకుంటూ ఉండలేకపోతే. అదే అంటాడు ఇర్మీయా, నేను ఉండకూడదు అలా అనకూడదు అనుకుంటున్నానయ్యా, కానీ అంటున్నాను. ఎందుకంటే నీ చిత్తము నా హృదయములో ఎలాగుంది మంటిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అంటాడు ఆయన, నా ఎముకలలో మూయబడి ఉన్నట్టుగా. నిజంగా మీరు ఈ వాక్యాన్ని మనం వింటూ ఉండగా మనందరూ రావాల్సిన ప్రేరేపణ ఏంటంటే, నిజమే అయ్యా, మేము కూడా ఆ ప్రేరేపణకి ఏమవ్వాలా? లోబడాలా. దేవుని సంఘములో దేవుడిస్తున్నటువంటి ప్రేరేపణకు మనం ఏం చేయాలంట? లోబడిపోవాలి. ఆడబిడ్డలు కానీ మగవాళ్ళు కానీ లేచి, కుటుంబము ఆదివారం అని అంటే లేచి 5 గంటలకు లేచి 6 గంటలకంతా మీ యొక్క ప్రార్థన వాక్య ధ్యానం పూర్తి చేసుకొని, మీ వంట కార్యక్రమం ఏదంటే చేసుకొని, ఖచ్చితంగా 9:50 ఏమంటే దేవుని మందిరంలోకి వచ్చి ఎవరి పాటికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వాక్యం ధ్యానం చేస్తూ 10 గంటలకు ఆరాధన ప్రారంభమయ్యే లోపల మీ ధ్యాన సమయం మీ మౌనంగా ప్రభుతో గడుపుతూ ఉంటే ఆ రోజు ఆనందం నేను చెప్తున్నాను మీరు వచ్చి కనపడ్డట్టుగా. ఆ విధంగా చేసి చూడండి, ఆ సంతోషం మీరు ఎంత అనుభవిస్తారో.
అంతేగాని హడావుడిగా హరీబరిగా వచ్చేసి విసుగ్గా వచ్చి కూర్చున్నప్పుడు అసలు అది, అందుకే అంటాడు ఆయన, ప్రశాంతంగా దేవుని పాదాల దగ్గర కూర్చున్నది మరియా. హల్లెలూయా. దేవుడు ఆమెతో మాట్లాడాడు. అవునా కదా? ఏమంటే సిద్ధపరచుకునేసింది. చూడండి, ఆమె కోపం వచ్చేసింది. ఎవరికి? మా అత్తమ్మకి. ఎందుకు? ఆ రోజే తలకాయ వండాలా, ఆ రోజే మెడకాయలు వండాలా. దేవుని స్తోత్రం. అప్పుడు తీసుకుని వస్తాడు ఆయన. నేను వండి పెడితే పెట్టు, లేకపోతే నీ పేక్ కోస్తా, దాన్ని దీంట్లో వేసేస్తా. ఇందాక నేను మనవాళ్ళకి హెచ్చరిక చేసిన, మీరు మొహం కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, సమయానికి రావాలి. స్నానాలు చేయకపోయినా కూడా పర్వాలేదు. స్తోత్రం. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ చేసుకోండి, తెల్లారేదాకా చేసుకోండి. ఏంది? ఏమీ లేదు, శుభ్రం తరిగిపోని. ఎక్కడ రావాలా? రెండు విషయాలు. ఒకటి, వాక్యమును ధ్యానించినాడంట, స్తోత్రం కలుగును గాక. రెండవది, ప్రకటించకూడదు అనుకోని కూడా ఏం చేశారంట? ప్రకటించు. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుతూనే ఉండాలి. చేయాలి అన్నాడా? చేయిచుండాలి అన్నాడా? చెయ్యాలి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని పనులు. మా సంగమా బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని ఏం చేస్తున్నారు? మనము యేసయ్య అన్నాడు ఎంతవరకు? పగలున్నంత వరకు. అంటే ప్రభువు ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటున్నాడో అంతవరకు ఏం చేయాలంట? ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేరే. మనం ఎంతకాలం భూమి మీద ఉంటున్నాం అంతకాలం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? దేవుని పనులు చేయాలా, దేవుని సంఘములో సహకారులుగా ఉండాలా, దేవుని కొరకు చేయుతనివ్వాలా, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలా. స్తోత్రం. ప్రభు యొక్క బలలో పాలిపంపులు పొందే వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నాను. ప్రభు బలలో ఈరోజు నేను చేయాలనుకునేది ఏంటంటే, బలలో పాలిపంపులు పొందే వాడిని మాత్రమే పెట్టుకొని మిగతా వాళ్ళు భోజనాలకు పంపిస్తే, బలలో పాలిపంపులు పొందే వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, వాక్యము పగలున్నంత వరకు మనం పంపిన వాని పనులు క్రియలు ఏం చేయాలంటే మనము అలిసిపోకూడదు. స్తోత్రం. చేస్తానే ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏం చేయాలంట? అందుకే ధ్యానించడము మానేయకూడదు, ప్రకటించడము మానేయకూడదు. ప్రభు బలలో ఈరోజు నిజంగా మనం ఎంత దిగజారిపోయినామంటే, నెలలో కనీసం ఒక్కరికి కూడా సువార్త చెప్పడానికైనా భారం లేని సంఘం అయింది. అందుకే కొత్త వాళ్ళు కనబడాల సంఘంలో. ఉండే వాళ్ళమే మనం ఉంటున్నామంటే అర్థమైంది. నోరు తెరిచి ఎవ్వరికి ఏం చేయట్లేదు సంఘం. చెప్పండి, ఏం చేయట్లేదు? మనము సువార్త చెప్పట్లా. ఆయన ఏమంటున్నాడు? ఉన్నంత వరకు ఏం చేయాలంటున్నాడు ఆయన? సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యతాయుతమైన అనుభవం ఏంటంటే, చదువుకునే వాళ్ళు చదువుకునే దగ్గర చెప్పాలి, పనికి పోయే వాళ్ళు పనికి పోయే దగ్గర చెప్పాలి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు చెప్పాలి. ఎక్కడెక్కడ నువ్వు కలుసుకుంటుంటావు అక్కడక్కడ దేవుని గురించి ప్రకటించి ఎవరో ఒకరిని దేవుని యొక్క సన్నిధిలోనికి కొత్త వారిని ఏం చేయాలంటే మనము, చెప్పండి గట్టిగా, నడిపించాలి. హల్లెలూయా. ఇది ఎవరి బాధ్యత? దేవుని యొక్క సంఘము యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, ఎవరో ఒకరిని దేవుని మందిరంలోకి మనం ఏం చేయాలా? నడిపించుకుంటూ ఉండాలా. నువ్వు వెళ్ళిన స్థలాల్లో దేవుని గురించి చెప్పాలి. ఏదో సేవకుడు రావాలా, దేవుడి సేవకుడే చెప్పాలా, దేవుని సేవకుడే సువార్త సభలు చెప్పాలని ఏం కాదు. రక్షించబడిన సంఘములో ప్రభు పాలలో పాల్పొంగులు పొందే ప్రతి బిడ్డ బాధ్యత ఇది. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. దేవుని మందిరములో నీ కొలీగ్స్ నువ్వు చెప్పాలి, నువ్వు పనిచేసే స్థలంలో చెప్పాలి. ఏమంటే నువ్వు తెలియచేయాలి. దేవుని మందిరానికి ఏదో ఒక దగ్గర నీకు ఇచ్చిన ఫోన్ ఉపయోగించే మందిరాన్ని నడిపించు. దేవునికి స్తోత్రం. చెప్పు కొత్త వాళ్ళకి చెప్పు. వాక్యాన్ని ధ్యానం చేయి. అందుకే అంటాడు, పగలున్నంత వరకు ఏం చేయాలా? అపోస్తుల కార్యం 4:20 వచనం. అపోస్తుల కార్యములు 4:20. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమంటున్నాడు ఇక్కడ దైవజనుడైనటువంటి పేతురు. దేవునికి మహిమ కలుగునగాక. మేము కన్న వాటిని విన్న వాటిని ఏం చేయలేము? చెప్పకుండా ఉండలేము. ఒక మాట అంటున్నాను, నీ సాక్ష్యము. అమ్మ వినండి, అందరూ వినండి.
రక్షించబడి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరికైనా మీ స్నేహితులకు కానీ, మీ బంధువులకు కానీ, మీ ఇరుగు పొరుగు వారికి కానీ మీ సాక్ష్యం చెప్పుకున్నారా? ఎంతమంది సాక్ష్యం చెప్పారు? మీ వ్యక్తిగత సాక్ష్యం. రక్షించబడిన వాళ్ళు, పాలు పంపులు పొందిన వాళ్ళు, నేను ఇలాగ ఉన్నాను, ఇలాగ దీవించబడ్డాను, ఇలాగ నా ప్రభువు నన్ను రక్షించుకున్నాడని మీరు ఎంతమందికి సాక్ష్యం చెప్పారో మొట్టమొదటి సిస్టర్స్ ఎత్తండి. మీ సాక్ష్యం చెప్పుకున్న వాళ్ళు, మిమ్మల్ని గురించే మీరు దేవునికి చెప్పిన వాళ్ళు. అర్థమైందా? తెలుసండి బ్రదర్స్, రక్షించబడిన వ్యక్తి చెప్పకుండా ఉంటే నువ్వు చాలా పాపం చేస్తావు. అంటే సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పాలని కాదు, నువ్వు సువార్త చెప్పేటప్పుడు, దించండి బ్రదర్, సువార్త చెప్పేటప్పుడు నేను ఇలాగ ఉన్నాను, ప్రభు నన్ను దర్శించినాడు, నన్ను రక్షించినాడు, మిమ్మల్ని కూడా రక్షించాడు అని చెప్పి హృదయపూర్వకంగా ఏం చేయాలా? వ్యక్తిగత సాక్ష్యం ఎవరు చెప్పరో వాళ్ళు దేవుని యొక్క బలమైన ఆత్మ ప్రేరేపణ లేనటువంటి వారు. అలా ఉండకూడదు. అంటే అర్థమైంది, ఒక పాపాత్మురాలైన ఏమండి 5 మంది భర్తలు కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి సమరశ్రీ చెప్పిన మాట ఏంది? నాతో చెప్పిన వాడు మెస్సయ్య కాదని సాక్ష్యం చెప్పుకునింది. 2000 దయ్యాల చేత బాధపడ్డటువంటి వ్యక్తి ప్రభు చేత దర్శించబడి ఏమండి 11 గ్రామాలకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకున్నాడండి. నువ్వెప్పుడు సాక్ష్యం చెప్పుకుంటావో ఆ స్థలంలో నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఎప్పుడు సాక్ష్యం చెప్పవనంటే నీలో ఏదైనా బలహీనత ఉంటే సాక్ష్యం చెప్పు. ఎందుకంటే వాళ్ళు నిన్ను అడుగుతారు, నువ్వు అటు చెప్పేవే, అటు చేస్తున్నావు ఏందని. సాక్ష్యం నీకు ఒక కంచె. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పలేదంటే నువ్వు వాళ్ళతో కలిసిపోయినావు అని అర్థం. నువ్వు వాళ్ళతో విమిడిపోయినావు. నువ్వేం చెప్తావు ఇంకా? అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, నేను చెప్పకూడదు అనుకున్నా కూడా అది నన్ను మండిస్తాను. ఈయనేమంటాడంటే చూసిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని మేము ఏం చేయకుండా ఉండలేము బ్రదర్, ఏం చేయకుండా ఉండలేము. సంఘములో ఇది కలిగి ఉన్న వ్యక్తి దేవుని కొరకు ఆత్మల ఆదాయాన్ని సంపాదిస్తారు. ఆత్మల ఆదాయాన్ని సంపాదిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చెప్పుకోలేదనంటే రేపు వాళ్ళని ప్రశ్నిస్తారని. నేను ఇలాగా మారానని నువ్వు చెప్పుకొని వాళ్ళ దగ్గర తిరగలేదు అని అంటే రేపు వాళ్ళ దగ్గర పట్టబడిపోతామని. ఎవరైనా కావచ్చు, ధైర్యంగా నువ్వు చెప్పుకోవాలి. స్తోత్రం. అప్పుడే నీ ఫ్రెండ్స్ వస్తారు. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? మందిరానికి. నీ స్నేహితురాళ్ళు వస్తారు, నీ స్నేహితులు వస్తారు, ఏమండి మీ ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు. ఎవరో ఒకరిని తీసుకొని వస్తావు, ఎవరికో ఒకరికి దేవుని గురించి పరిచయము చేస్తావు. అదే మరణ పునరుద్ధానాల గురించి ఏమై ఉంటారంట? సాక్షులై ఉంటారు. అందుకే అంటున్నాడు ఆయన, నువ్వు మండాలని నేను ఇదివరకే నువ్వు మండాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. జీవిత దినాలలో ఇది మనం చెయ్యాలా? స్తోత్రం. అయ్యా మీకు అర్థమైందా? అప్పుడే మన రక్షణకు ఏముందంటే శక్తి. నశించు వారికి వెర్రితనమే గాని రక్షించబడుతున్న పాపికి దేవుని శక్తి. అది రక్షింపబడుతున్న వారికి అప్పుడే నువ్వు దేవుని గురించిన మంట నీలో బయలుదేరింది. నువ్వు చెప్పకుండా ఉండలేవు. నేను బాప్తిసం కూడా తీసుకోలేదు పిల్లారా, నేను బాప్తిసం కూడా తీసుకోలేదు. అప్పటికి ప్రభువుని గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినాయి. మా వీధిలో అందరికీ కూర్చొని పెట్టి వాక్యం చెప్పాను. నేను మా వీధిలో వాళ్ళందరికీ చెప్పేస్తాను, మా బంధువులకు చెప్పేస్తాను, మా అవ్వాళ్ళ ఊరికి పోయి చెప్పేస్తాను. నాకు ఎక్కడెక్కడ బంధువులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను. చాలా మంది ప్రభువులు అక్కడక్కడ స్థిరపడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని స్థలాల్లో మందిరాలే కట్టబడ్డాయి. కొన్ని స్థలాలలో దేవుని సేవ కొరకు మందిరాలకు స్థలాలు కూడా సమర్పించుకున్నారు వాళ్ళు. జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చెప్పలేదు అని అంటే చెప్పగలిగిన ధైర్యం మనకు
అంటే వాళ్ళు అబద్ధం చెప్తే నువ్వు కూడా చెప్తావు, వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం కూడా మాట్లాడతాం, వాళ్ళు ఏడన్నా ఉంటే ఆడ మనం ఉంటాం, వాళ్ళతో కలిసి తిరుగుతాం, తాగుతాం, వాళ్ళతో ఉంటాం. ఏమండి, వేరు లేదు. ఏమన్నాడు ఆయన? ఇది ఏమన్నాడు ఆయన? లోకాసు వార్త 12వ అధ్యాయము 50-51 వచనాలు చదవండి. ఒక్కరు చదవండి తల్లులారా. నేను సమాధానం కలుగు చేయవచ్చునని అనుకున్నారా? భేదమునే కలుగు చేయ వచ్చితనని నేను చెప్పుతున్నాను. ఇదిగో ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా, ఇంకా ఎత్తండి, అదేంటంటే ఒకరికి వైరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వైరం అంటే ఏంది? భేదము. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, స్తోత్రం అంటే వేరైపోయినారు వాళ్ళు. అన్నదమ్ముడు కావచ్చు, అక్కచెల్లి కావచ్చు, బంధువు కావచ్చు, రక్త సంబంధికుడు కావచ్చు. ఏమండి, మొన్న ఒక వ్యక్తి అంటున్నాడు, మాకు వద్దురా బాబు ఈ రేవులు ఈ బావులు మాకు వద్దు అని అంటా ఉంటే, ఒక బ్రదరు ఏమండి వాళ్ళ మామ వాళ్ళ చెల్లెలు వాళ్ళ అక్క భర్త ఏంటంటే, నువ్వు తప్పకుండా వేసుకోవాలనేసి అంగడికి వెళ్ళిపోయి బజార్కి వెళ్ళిపోయాడంట. మాకు వద్దు, మేము వేరు, మా అనుభవాలు వేరు, మేము వీటితో సాంగత్యం చేయలేమని కొట్టుకుంటున్నారు అన్నదమ్ముళ్ళు. ఏంది ఇది మాకు? ఎందుకంటే ఆయనంటే ఎంత గౌరవ మర్యాద ఉంది, కానీ వీటిల్లో మేము కలవలేం. స్తోత్రం కలుగును గాక. అదే భేదం, అదే వేరు. చీకటికి వెలుగుకు పొత్తెక్కడ? జీవముగల దేవునికి విగ్రహానికి సంబంధం ఎక్కడ వేరైపోవాలా? స్తోత్రం. వేరవ్వాలండి. వాళ్ళతో పోయి కలిసిపోయి, వాళ్ళతో మునిగి, వాళ్ళతో మేసాలు తీసుకొని, గడ్డాలు తీసుకొని దేవుని చిత్తాన్ని మనము తృణీకరించే వారిగా ఉండకూడదు. దేవుని చిత్తాన్ని తృణీకరించకూడదు. వాళ్ళని ప్రేమించు, వాళ్ళ ఆపదల్లో సహాయం చేయి, వాళ్ళకి భోజనం పెట్టు, వాళ్ళకి గౌరవించు, వేరే సందర్భాల్లో వాళ్ళకి బట్టలు పెట్టు. కానీ లోక సంబంధమైన వాటిలోకి కలిసిపోయి దేవుని చిత్తాన్ని నువ్వు తృణీకరించు. ఇంకా చెప్పుకుండా పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, నేను చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని, కన్న వాటిని నేను చెప్పకుండా ఉండలేము. చెప్పకుండా ఉంటున్నామని అంటే రేపు వాళ్ళే మన మీద సాక్ష్యము చెప్తారు. అందుకే చెప్తున్నాను, భర్తలు ఇంకా రక్షించబడకుండా ఉంటే, వాళ్ళ కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేసే భార్యవైతే నువ్వు నిజంగా ఆత్మ పొందుకున్న వ్యక్తివి. దేవునికి మహిమ కలుగును గాక. భార్య రక్షణలోకి రాకుండా ఉంటే రోధించి భారము కలిగి ప్రార్థన చేసి ఏడ్చి కొట్టించుకునైనా ప్రభు దగ్గర నడిపించుకోవాలండి. పోతే పానీలే, చచ్చితే చచ్చినళ్ళి, నరకానికి పోతే పోయినాళ్ళు అనుకున్నావంటే నువ్వు ఎలాంటి వ్యక్తివి అసలు? ఆ ధనవంతుడు ఆడకపోయి ఏడ్చినాడే, నాకు 5 మంది సహోదరులు భూమి మీద ఉన్నారని. కొట్టించుకో, ఏమన్నా చేసుకో, నువ్వు చెప్పాల్సింది ఖచ్చితంగా నువ్వు చెప్పాలా. లోక సంబంధమైన ముచ్చట్లు మనకు అవసరం లేదు. లోక సంబంధమైన సాంగత్యాలు, లోక ప్రేమ మనకొద్దు. అందుకే అన్నాడు, ఎవరు నా తల్లి? దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. స్తోత్రం. మన సంఘము, మన కుటుంబాలు, మన వ్యక్తులు అలాగా నిలబడాల. అదే ప్రభునందు స్థిరమైన భక్తి, స్థిరమైన విశ్వాసం. ఆడ కూర్చో లోపల వంగిపోకూడదు, ఆడ కూర్చో బెండ్ అయిపోకూడదు. దేవుని ప్రేరేపణ. ఇర్మీయా ఏమన్నాడు? నీవు నన్ను ప్రేరేపించగా నేను లోబడిపోయినానయ్యా, కాదని అడి చెప్తాను నేను. మన అంటున్నాడు, చిన్న అంటున్నాడు, నెల్లూరుకు పోయినప్పుడు ఒక దేవుని దైవజనుల భక్సింగ్ గారంట, ఏమండి ఒక రోజు చర్చిలోకి పోయాడంట. ఒక అబ్బాయిని చూసి, అబ్బాయి రేపు నీకు పెళ్ళి అన్నాడు. ఎవరితో చెప్పలా. తర్వాత ఇంకొక అమ్మాయి దగ్గరకు పోయి, ఏమండి ఆ అమ్మాయితో అన్నాడంట, అమ్మాయి రేపు నీకు పెళ్ళి అన్నాడు. బైబిల్ స్టడీ రోజు. స్తోత్రం. అంతే, బైబిల్ స్టడీకి వచ్చారంట. వాళ్ళ అమ్మాలతో ఏమండి ఆ పాప వాళ్ళు చెప్పుకున్నారేమో, వాళ్ళ తల్లిదండ్రులతో ఒక మాట అన్నాడు, రేపు పెళ్ళండి. అంతే, బైబిల్ స్టడీ అయ్యింది. ఆ అబ్బాయిని లేపినాడు, అమ్మాయిని లేపినాడు. వీళ్ళిద్దరు ప్రకటిస్తున్నాను నేను, వీళ్ళిద్దరు ఇక మీదట భార్య భర్తలు అన్నాడు. అంతే, తీసుకుని వెళ్ళిపోయినాడు.
లోబడతారట. అదే ఆమె పెళ్ళి, అదే ఆమె తంతవో అమ్మో అంటాం కదా. ఆ దైవజనుడు ఆత్మాభిషేకం పొందుకున్న దైవజనుడు ఎవరెవరు చేశారు వాళ్ళందరూ దీవించబడ్డారు. స్తోత్రం. ఏతికి 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 గోక్కొని చేసుకున్న వాళ్ళు లాక్కొని పీక్కొని. ఏది దేవుని చిత్తమో దానికి నేనేమవుతాను? అదే ప్రభు లేఖనం సెలవిస్తాను. నేను విన్న వాటిని కన్న వాటిని ఒకరోజు అంట, నేను ముగిస్తున్నాను, సమయం అవుతా ఉంది, పల్లుంది, ఆరాధన ఉంది, కానీ ఈ సందేశం నన్ను బాగా ప్రెజర్ చేస్తా ఉంది ప్రతి వారం. స్తోత్రం. ఏమండి, దైవజనులు ప్రకాష్ అన్న ఒక మంచి కుటుంబాన్ని కొట్టుకున్నాడంట. వద్దు బాబు వద్దు, ఇది వద్దు వద్దు అని అంటే, ఇట కాదన్నా ఏవో చెప్పి ఒప్పుకొని చేసి అన్నను ఒప్పించి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అన్నాడంట, ఎందుకు ఈ కర్మ వీళ్ళకి అని. తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు వచ్చి వివాహం అంతా జరిగిపోయిన తర్వాత ఒకరోజు అన్నారంట వచ్చి, మాకెందుకన్నా ఈ కర్మ అన్నారంట. ఎవరి దగ్గర? ముందుగా ఈయనేమన్నాడు, వీళ్ళకెందుకు ఈ కర్మ. తర్వాత వాళ్ళే వచ్చి మాకెందుకన్నా ఈ కర్మ అన్నాడు. అప్పుడు అన్నాడంట ఆయన, ఆ రోజు నేను మీతో చెప్పాను కదా, మీరెందుకు స్వీకరించలేదు. అది ఏ విషయమైనా కావచ్చు. దేవుని ప్రేరేపణకు మనం ఏమవ్వాలా? దేవుని వాక్యానికి మనం ఏమవ్వాలా? దానికి అడ్డాలు గిడ్డాలు అయ్యి చెప్పి సపోర్ట్ చేసి నిలబెట్టకూడదు. సత్యము నిలబడుతుంది, అబద్ధము నిలబడదు. స్తోత్రం. అందుకే ఈరోజు జ్ఞాపకం చేసి, అయ్యా, నేను ధ్యానించే విషయాల్లో, ప్రకటించే విషయాల్లో, నీ పని విషయంలో, నేను చూసినవి విన్నవి వాటి విషయాల్లో నేను మౌనంగా, ఇదే సంఘానికి ఈ 3వ వర్తమానం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పుకో, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి. నీ సాక్ష్యం చెప్పు. నువ్వు జాగ్రత్తగా ఉండు. దేవుడి నీ ఇంట్లోనికి జీవనదిని ప్రవహింప. ఆయన అన్యాయస్తుని దేవుడు కాదు. చివరిగా ఒక వాగ్దానపు మాట చెప్పి ముగిస్తాను మీకు. ఒక వాగ్దానపు మాట. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని నేను చదువుతాను. అందరూ మీ గ్రంథాలు తీయండి. ఇది దేవుని వాగ్దానంగా మనం తీసుకుంటాం. ఈ అక్టోబర్ మాసములో తీసుకుంటాం దేవుని వాగ్దానముగా. హల్లెలూయా. ఇదిగో చదువుతున్నాను. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడిని యెహోవాను అనుసరించిన ఎడల, ఆ మాట మీరు చదవండి, మీకు క్షేమము కలుగును. హల్లెలూయా. ఎప్పుడా? సంఘానికి అంతటికి దేవుడు క్షేమము కలగాలని కోరుకుంటున్నాడు. మరలా చెప్పండి, మరలా చెప్తాం. మాకు క్షేమము కలుగును గాక, మాకు క్షేమము కలుగును గాక, మాకు క్షేమము కలుగును గాక. ఎప్పుడు? మళ్ళొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాగ్దానము నెరవేర్చబడాలంటే ఆజ్ఞ దాన్ని అంటిపెట్టుకునే ఉండాలి. ఒక వ్యక్తికి క్షేమము కలగాలంటే దేవుడి మాట చూపించాలి. అది మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుని తలలు వంచండి.